నగరంలోని స్థానిక మైపాడు గేట్ సమీపంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 350 పైచిలకు గల డాన్సర్లకు అసోసియేషన్ గుర్తింపు కార్డులను నెల్లూరు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మామిడాల మధు, ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు కప్పిర శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కువారపు బాలాజీ, టీడీపీ మహిళా నేత కప్పిర రేవతి, బయ్యారవిల చేతుల మీదుగా డాన్సర్లకు డాన్స్ మాస్టర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నందు మధ్యవర్తులు డాన్సర్ల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వృత్తికి కలంకం తీసుకొస్తున్నారని, కావున నెల్లూరు జిల్లాలోని ప్రజలు డాన్స్ మాస్టర్గా, డాన్సర్లుగా గుర్తింపు కార్డు కలిగిన వారికి మాత్రమే అవకాశాలు కల్పించాలని, నాట్యాన్ని వృత్తిగా జీవిస్తున్న తమను ఆదరించాలని కోరారు. తదనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ కు వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలకు తమ అండ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ అసోసియేషన్ కు చెందిన కోదండపాణి, ఎన్వి రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా నటరాజ్, ఉపాధ్యక్షులుగా స్వప్నారెడ్డి, సాయి, సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం, జనరల్ సెక్రటరీ మధు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు రూప, లావణ్య, స్వప్నలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అలాగే కర్మల గారు దిస్ ఈజ్ అవర్ బ్రాండ్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్. అందరూ రేపు పొద్దున స్టేటస్ మారి మోగిపోవాలి, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు అచ్చిపోవాలి, అదే ఒక్కొక్క రీల్ పెడితే పగిలిపోవాలి. Running. స్వర్ణక్క గారు తర్వాత కళాకారులకి అభినందిస్తూ వాళ్ళ డాన్స్ ని మెచ్చుకుంటూ చిన్న బహుమానం. థ్యాంక్ యూ గారు. నెక్స్ట్ పేరు చదవండి. ఒకసారి మా లేడీ ఆర్టిస్టులు అందరినీ మీడియా మిత్రులు మంచిగా కవర్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకి మీడియా ప్రముఖంగా బాగుంటుంది. ఎందుకంటే డాన్స్ కళాకారులు ఎన్నెన్నో కార్యక్రమాలు పోయి వస్తుంటారు రాత్రులు, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళందరూ డాన్స్ కళాకారులు. అలాగే జిల్లా అధికార ప్రతినిధి కువారపు బాలాజీ గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా అన్నగారు, మా కుటుంబ సభ్యులు, వారు ఏ పార్టీలో ఉన్నా కూడా మా కప్పిన మా కుటుంబ సభ్యులు, వారికి మా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న రేవతి గారికి, అదేవిధంగా మదన్న గారికి, బాలాజీ గారికి, ముందున్న కళాకారులకు, డ్యాన్స్ మాస్టర్స్కు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా మనం ఎన్నుకున్న వృత్తి దాన్ని దైవంగా భావిస్తే ఎంత పై స్థాయిగా వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఏదో తక్కువ ఎక్కువ అని కాకుండా మనం చేసే పని కరెక్ట్గా కానీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రంగంలో మనం నెంబర్ 1 స్థానానికి వెళ్ళొచ్చిన దానికి చిన్న ఉదాహరణే ఇంకా చెప్పిన జానీ మాస్టర్, ఇంకొకరు. కాబట్టి మనం చేసే పనిని ఇష్టంగా చేద్దాం. ఎట్లా చేయాల్సిందే, అదేదో చేసే పనిని ఇష్టంగా చేసామంటే ఈజీగా అయిపోతుంది పని. కాబట్టి అందరూ కూడా మంచి వృత్తిలోకి రావాలని, నిజంగా డ్యాన్స్ మాస్టర్స్కి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ ఎనర్జీ స్టేజ్ ఎక్కారంటే మాత్రం అల్లాడి చేస్తారు. ఒక మ్యారేజెస్ ఈవెంట్లో చూస్తుంటాము,
మా లయన్స్ క్లబ్ ఈవెంట్స్ చూస్తాము. మొన్న ఈ మధ్యన నాది 25 ఇయర్స్ బాపట్లలో ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటే 3 అవర్స్ డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆ డ్యాన్స్ వాళ్ళతో పాటు వేసే వాళ్ళు మారారు తప్పితే ఆ డ్యాన్స్ మాస్టర్ మాత్రం మారలా. ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఎనర్జీ, నిజంగా వాళ్ళు అంత ఇష్టంగా చేస్తారు కాబట్టి అంతసేపు వేయగలరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను వారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వారికి నా చేతనైన సహాయం ఎప్పుడు కూడా అసోసియేషన్ అందిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్లు కానీ డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సలెంట్గా నిజంగా కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో చిట్టుబాబు గారి దగ్గర నేను కూడా ఒకప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నాను. నిజంగా కూడా వేసి నేను పిట్రగుంట జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఆ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా నాకు డాన్సర్స్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే మనం ఎంతో మానసికంగా బాధలో ఉన్నా కూడా వాళ్ళ ఒక డ్యాన్స్ ఒక ఊపుతో వాళ్ళ యొక్క వేసే ఒక స్టెప్స్తో మనం నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం, చాలా రిలాక్స్ అవుతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి వాళ్ళు నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి, ఎందుకంటే ఇందాకే చెప్పారు చిట్టిబాబు గారి శిష్యుడు జానీ మాస్టర్ అని. నాకు ఇప్పటిదాకా కూడా నాకు జస్ట్ తెలీదు. జానీ మాస్టర్ లాగా వీళ్ళందరూ కూడా ఎదిగి వాళ్ళు నిజంగా కూడా నిలబడాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడి దీవెనలు, అల్లా దీవెనలు, అలాగే ఆ జీసస్ దీవెనలు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో మంచి డాన్సర్స్ ఉన్నారు. నెల్లూరుకి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు చాలా ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు. అలాంటి వారు మన నెల్లూరులో ఉన్నందుకు నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అయితే అందరూ పేదవాళ్లే. ప్రోగ్రాములు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోగ్రాములు ఉంటాయి, లేని రోజు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి డాన్సర్స్ని చిన్న చూపు చూడకుండా మంచి మనసుతో ఎటువంటి ప్రోగ్రాం ఉన్నా కానీ వాళ్ళకి అవకాశం కల్పించాలని అందరి తరఫున నేను కోరుకుంటూ, అదేవిధంగా అందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా నా వంతు నేను చేయగలిగినంత వరకు నాయకుల దృష్టికి తీసుకెళ్లి నేను వెంటనే స్పందిస్తానని తెలియపరుస్తూ మన డాన్సర్లందరికీ కూడా ముందుగా కంగ్రాట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.